మనకి మేక తలలు పెట్టినట్టు ఆవు తలలు దీన్ని చూస్తేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. హలో 9 రింగిట్. జ్యూస్ తక్కువ ఉంది, వాటర్ ఐస్ గడ్డలు ఎక్కువ ఉన్నాయి. చైనా మొహాలు మనకి తెలిసిపోతాయి అన్నమాట. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఫేసులు ఇట్లా అప్పల్లా ఉంటాయి. ఉన్నాయి 12 రింగిట్స్ అట్లా 20. అండ్ కార్ల వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. నో పిపి పిపి, నో కికి కికి సౌండ్లు. ఇంత చెత్త కూడా లేదు. అదే మన బస్ స్టాప్ లో ఏదంటే మాత్రం చాలా చెత్త వేస్తారు. ఇక ఇలా అని ఇలా అంటే దీనిలో నుంచి ఒక ఇట్లా లిక్విడ్ లాంటిది ఒకటి వస్తుంది. దాన్ని న్యాచురల్ షాంపూగా వాడతారని చెప్పేసి వెళ్ళ దిగిన తర్వాత అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని చెప్పేసి ఇక్కడ 8 లైన్స్ ఉన్నాయి. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను కులాలంపూర్ సిటీలో ఉన్నాను, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మలేషియా. సో నేను ప్రీవియస్ వీడియో చూసారు కదా. హలో మీ నాట్ యూ. ఐఎమ్ టేకింగ్ మై వీడియో. సో ప్రీవియస్ వీడియో చూసారు కదా. ప్రీవియస్ వీడియోలో మనం రెగాలి అని చెప్పేసి స్కై పూల్ అంటే పైన 34th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉన్న హాస్టల్ కొంచెం లగ్జరీగా అనిపించింది. అక్కడనే 3 days ఉన్నా. దాని తర్వాత చేంజ్ అయ్యాను అనమాట. ఇక్కడ స్టెప్ ఇన్ గెస్ట్ హౌస్ అని చెప్పేసి ఇది వచ్చేసి మనకి $6 పడింది. యాక్చువల్గా ఈరోజు వీడియోలో ఏం చేద్దామని అంటే మనము అందరూ అడుగుతున్నారు అనమాట, మలేషియా ఎక్స్పెన్సివా లేకపోతే చీప్లో ట్రావెల్ చేయొచ్చా, ఎట్లా ట్రావెల్ చేయొచ్చు సిస్టర్, ఒక వీడియో చేయండి అని చెప్పేసి. మనం ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ రేట్లు అవి ఇవి అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను కదా. సో మనం ఈరోజు ఫుడ్, ట్రాన్స్పోర్టు ఇంకేంటి ఎక్స్పెన్సివా కాదా మీరు నాకు చెప్పండి. పొద్దున్నే ఇలా ఉంది. మలేషియాలో మంచి బ్యాంక్ ఏదన్నా ఉందంటే ఇదే మే బ్యాంక్. చాలా ఏటీఎంస్, మీరు ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ తీసుకొస్తారు కదా. సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆన్ చేసుకొని ఈ మే బ్యాంక్ ఏటీఎంలో మీరు డ్రా చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడే ఒక టెంపుల్ ఉన్నట్లుంది, చిన్న టెంపుల్. ఇక్కడ మొత్తం తమిళ్ వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పిన కదా. మన హిందూ టెంపుల్స్ యూజువల్గా కనిపిస్తూనే ఉంటాయి మలేషియాలో. ఇదిగో అక్కడ నుంచి ట్విన్ టవర్స్ కనిపిస్తున్నది, ఒకటే టవరు. అటు సైడ్ ఇంకో టవర్ ఉన్నట్లుంది, దగ్గరలోనే ఉంది. సో అన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్కి ఇది మన హిందూ టెంపుల్ జ్ఞానేశ్వర్ టెంపుల్ అంట. జ్ఞానేశ్వర్ టెంపుల్ అంటే మన సిద్ధి వినాయకుడు టెంపుల్. ఫోటో పెట్టేసుకున్నాము. టెంపుల్లో ఏదో పూజ జరుగుతుంది. గణపతి పప్ప మోరియా. గైజ్ నేను ఒక మసాలా దోశ, ఇగో మన చట్నీ సాంబార్, ఓకే ఇది చట్నీ సాంబార్ ఇదన్నీ మనకు తీసుకొచ్చి ఇస్తారు. ఒక టీ చెప్పిన, కొంచెం షుగర్ తక్కువ. ఇది ఎలా ఉందంటే సేమ్ మన తమిళ్ స్టైల్ కంప్లీట్గా. ఓకే తినేద్దాం. ఇంకా ఇండియా హైదరాబాద్. No, now you want to go where? Chowkit. Okay. Chowkit. I have to take this metro. Chowkit is a nice place. Oh, okay. Shopping area. Chowkit market. Yeah, Chowkit market. Sultan Ismail. You go there. You take the MRT. Straight way you can go. I have to cross the bridge. No need. No need. Straight. Okay, thank you. Nandri. Telugu. You know Telugu? చెప్పండి. ఓకే చెప్పండి. ఒకటే తెలుసట. ఇక్కడ తమిళ్ పీపుల్ కలిసిరు. వాళ్ళు ఇక్కడ చాలా రోజులు ఉంటున్నట్లున్నారు. సో అది మనకి ఏరియాలో చాలా తమిళ్ రెస్టారెంట్స్ అండ్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీకు నేను తిన్న బిల్లు చెప్పలేదు కదా. యాక్చువల్గా బిల్లు వచ్చేసి 7 రింగిట్స్ పడింది. 7 రింగిట్స్ అంటే ఎంత అంటే ఇండియన్ కరెన్సీలో 147. బ్రేక్ఫాస్ట్కి నేను మలేషియాలో 147 రింగిట్స్ పే చేసిన. అక్కడ మనకి బ్యాక్ సైడ్ 7-Eleven ఉంది కదా ఫ్రెండ్స్. 7-Elevenలో కూడా
6 ringgitsకి 5 ringgitsకి నూడిల్స్ దొరుకుతుంది. సో ఎవరైనా వెళ్తే మంచిగా ఒక 150-100 రూపీస్లో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయొచ్చు. పొద్దున్నే ట్రాఫిక్ ఎలా ఉన్నదో చాలా నీట్గా ఉన్నాయి. యాక్చువల్గా డెవలప్డ్ కంట్రీస్లలో అంటే ఇది చాలా మంచి కంట్రీ నీట్నెస్ వైజ్. సౌత్ ఈస్ట్ ఏషియాలో చిన్న కంట్రీస్ అయినా కానీ వీళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది బస్ స్టాప్ దగ్గర చూడొచ్చు, ఎంత చెత్త కూడా లేదు. అదే మన బస్ స్టాప్లో ఏదంటే మాత్రం చాలా చెత్త వేస్తారు. ఎవరైనా నా వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్ కవర్స్ కానీ ఇంకా బాటిల్స్ కానీ ఏవి పడేయకండి. చిన్నప్పుడు స్కూల్లో ఒక స్టోరీ విన్నా. ఒక రాజు ఉంటాడు అనమాట, కబీర్ స్టోరీ అనుకుంటా. అది అందులో రాజు ఏం చేస్తాడంటే ప్రజలందరినీ ఒక పెద్ద గిన్నెలో పాలు పోయండి రాత్రి అని చెప్పేసి చెప్తాడు. చెప్తే తెల్లారు వచ్చేసరికి ఆ గిన్నెలో పాలు ఉంటాయి, అన్ని నీళ్ళే ఉంటాయి. ఎందుకనంటే అందరు ఏమనుకుంటారంటే మనము మనం ఒక్కరమే అన్ని పాలేస్తారు కదా అంతమంది, మనం వాటర్ వేస్తే నష్టం ఏమున్నది అని చెప్పేసి అనుకుంటారు. అనుకోండి అందరూ వాటరే పోస్తారు, నీళ్ళలో పాలు పోస్తారు, మనం వాటర్ పోస్తే కలిసిపోతుంది అని చెప్పేసి. సో లాస్ట్కి ఏమవుతుంది అంటే వాటర్ మిగులుతుంది. అట్లనే మన కంట్రీలో చెత్త మిగులుతుంది అనమాట. మనకెందుకులే అనుకుంటే ఫైనల్గా కంట్రీ మొత్తం చెత్త అవుతుంది. మనమేం రాత్రికి రాత్రి రాజకీయాలు మార్చలేము అండ్ ఇంకేవి మార్చలేము సిస్టమ్స్ని. కాకపోతే మన చేతులు ఏముందంటే నీట్నెస్. మనం ఎక్కడికి వెళ్ళినా చెత్త పడేయకపోతే చాలు, అదే పెద్ద మేలు అన్నమాట. ఒకరిని చూసుకొని ఒకరు మంచిగా చెత్త పడేయకుండా తయారవుతారు. చాలా కంట్రీస్కి మన కంట్రీ పీపుల్ మీద సివిక్ సెన్స్ మెయింటైన్ చేయరు, చాలా చెత్త ఉంటారు, నీట్గా ఉండరు, ఫుడ్ కూడా నీట్గా ఉండదు అని చెప్పేసి అనుకుంటారు. సో వాళ్ళకి తెలియదు అట్లా అందరు ఉండరు. బికాస్ ఆఫ్ కొంతమంది వల్ల ఈ చెత్త పడేయడం ఇది అది అంతా ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉన్నది. సో అందుకని ఇప్పటి నుంచి ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే చెత్త అయితే పడేయకండి, ఓకేనా? నేను మీకు క్లాస్ వీకుతున్నా అది ఇది అని ఏమనుకోకండి. ఎందుకనంటే కొన్ని కంట్రీస్ తిరిగిన కాబట్టి నాకు చెప్పే అంత ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మెట్రో స్టేషన్ లోపల ఇలా ఉంది. మనం వెళ్ళాల్సింది ఇటే అనుకుంటా. కిందికి వెళ్ళిపోదాం. స్టేషన్ చాలా పెద్దగా ఉన్నది. గోల్ తిరిగేసి వచ్చేసిన 8 లైన్స్ ఉన్నాయి. మనకి హైదరాబాద్లో 3 లైన్స్ ఉంటేనే కన్ఫ్యూజ్ అవుతాము. అమ్మేపేటలో దిగిన తర్వాత అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని చెప్పేసి. ఇక్కడ 8 లైన్స్ ఉన్నాయి. చైనాలో more than 20 అట్లా ఉంటాయి. చాలా కన్ఫ్యూజ్ అయిందంటే చైనాలో కూడా కాదు, ఢిల్లీలో అయిన కన్ఫ్యూజన్ చాలా. ఎక్కింది లేడీస్ కోచ్ ఇట్లా స్టిక్కర్లు అంటించి ఉంటాయి అనమాట. పింక్ కలర్ లేడీస్కి చాలా ఇష్టం కాబట్టి ప్రతి మెట్రోలో పింక్ కలర్ పెడతారు అనమాట. సో అది ఎవరైనా పింక్ లవర్స్ ఉన్నారా కామెంట్ చేయండి. స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఫుట్ బ్రిడ్జ్ ఉంది. ఫుట్ బ్రిడ్జ్ అయితే చాలా చాలా బాగుంది, మంచిగా కలర్ఫుల్గా ఇటు చూడొచ్చు. వావ్, ఇక్కడ కూడా మనకి 4 లైన్స్ ఉన్నాయి. చాలా కంట్రీస్లో ఈవెన్ మయన్మార్లో కూడా చూసా యాక్చువల్గా 4 లైన్స్ ఉంటాయి అన్నమాట. దానికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం ట్రాఫిక్ సిగ్నల్ పడితే మంచిగా బైక్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారు, కార్ల వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. నో పిపి నో కికి సౌండ్లు. మన దగ్గర మాత్రం అదేంటి రాంగ్ రూట్ అని తెలిసినా కూడా, అంటే ఫ్రీ లెఫ్ట్ ఉన్నా అక్కడున్నా ఇక్కడున్నా ఏం సంబంధం లేకుండా పిపి కికి సౌండ్లు వేస్తూ ఉంటారు. రాంగ్ రూట్ అని తెలిసినా కూడా వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్గా తిడుతూ ఉంటారు అన్నమాట కొంతమంది. రోడ్డు పక్కనే నేను ఒక విచిత్రంగా ఈ మొక్కలను చూసాను. ఈ మొక్కలు ఏంటంటే షాంపూ మొక్కలని పిలుస్తారు. ఇటు చుట్టుపక్కల మొత్తం ఇవే ఉన్నాయి. ఇక్కడ నుంచి అది అక్కడి వరకు. సో నేను ఏదో వీడియోలో చూసాను అనమాట. ఇట్లా గట్టిగా ఇలా అంటే దీనిలో నుంచి ఇట్లా లిక్విడ్ లాంటిది ఒకటి వస్తుంది, దాన్ని న్యాచురల్ షాంపూగా వాడతారని చెప్పేసి. సో ఈ మొక్క పేరు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ముందర హిల్టన్ గార్డెన్ ఇన్ అని చెప్పేసి చాలా పెద్ద హోటల్ ఉన్నది. చాలా ఫేమస్ హోటల్ అనమాట వరల్డ్లోనే. హిల్టన్ హోటల్స్ చాలా ఉంటాయి, మంచి ఫెసిలిటీస్ అవి ఇవి, గ్రాండ్ రిచ్ రెస్టారెంట్ రిచ్ హోటల్ అనమాట. మటుకు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇది డోరియన్ ఫ్రూట్ చాలా మటుకు తింటారు అనమాట. సో చూద్దాం.
నేను థాయిలాండ్లో కూడా చూసాను. దీని స్మెల్ వచ్చేసి పనస పండులా ఉంటుంది. హలో సిస్టర్, హౌ మచ్? 1 kilo 35. 1 kilo 35 ringgits. 7 varieties. This one no more. Finish. Expensive durian fruit. Blackthorn and moose. Blackthorn. You eat this durian, you must drink coconut to cool your body inside. Cool your body. It's a heat. Yes. I just want to taste. I don't have this. Taste. Only I have to take full. Yes. Okay. Thank you. Thank you. so much. Thank you so much. What's your name? Nara. Nara. Yeah. This is my son. Son. Boy. I thought he was a girl. Sorry. Okay, sister. Bye. Bye. Thank you. Yeah, thank you. సో గైస్ అది తింటే అంట బాడీలో హీట్ జనరేట్ అవుతుందంట. హీట్ జనరేట్ అయిన తర్వాత వెంటనే కోకోనట్ తినాలంట, కోకోనట్ వాటర్ తాగాలట. హలో తమిళ్? తమిళ్. ఓకే, నండ్రి. నండ్రి తప్ప మనకేం రాదు. సో హౌ ఆర్ యూ? హౌ మచ్ ఫర్ బనానా? Banana 15 ringgit 1 kilo. 15 ringgit kilo. That one? 10 ringgit 1 kilo. This one plantain. This one? Plantain. Plantain. Yes, plantain. Okay. No eat. No eat. Cooking. For cooking. Yes. వాళ్ళు వచ్చేసి ఆఫ్రికాలో మనం చూసాం కదా, సో వీటిని కుకింగ్కి వాడతారంట, స్పెషల్గా వండిస్తారని చెప్తున్నారు. ఇగో ఇది కందగడ్డ, ఇటు సైడ్ వచ్చేసి వాట్ ఈస్ దిస్? Bloody. కిలాటి. దిస్ ఇస్ ఆల్సో యూస్డ్ ఫర్ కర్రీ కుకింగ్. ఓకే, హౌ మచ్? 1 kilo. 6 ringgit అండ్ పైనాపిల్ 6. ఎవ్రీథింగ్ 6. ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ కులాలంపూర్కి అయితే వచ్చేసిన. సో ఇక్కడ చాలా చాలా వెజిటబుల్స్ ఉన్నాయి. ఇక్కడ సేమ్ చైనా వైబ్ వస్తుంది. ఇది ఏంటంటే ఇలాచియా, ఇదేంటి పేరైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అల్లము ఏం చేస్తారంటే వీళ్ళు ఈ మొలకలు ఉంటాయి కదా, ఈ మొలకలు నమ్ముతారు. దీనికి వచ్చేసి 5 ringgits అంట. సో ఇది ఎక్స్పెన్సివా కాదా నాకు చెప్పండి. చిన్నుల్లిపాయలు సాంబార్లో వేస్తారు కదా, ఇవి చిన్నుల్లిపాయలు 12 ringgits, 7 ringgits, అట్లా 5 ringgits. పెద్ద వచ్చేసి 5, ఇలా చిన్న వచ్చేసి 12. ఎక్స్పెన్సివ్ ఉన్నాయి చిన్న వాటికే. మనకి ఇండియాలో అయితే తక్కువ ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం ఎక్కువ ఉన్నది. సో పసుపు, పచ్చి పసుపు ఎందులో వాడతారో తెలియదు. ఇవి మాత్రము ఏంటంటే పోకలు, మనకి పాన్లో వేసుకుంటారు కదా పోకల్ని. పోకలు కాకముందు ఇవి ఫ్రూట్ అనమాట, దీనిలో లోపల పోక వస్తుంది. ఇవి వచ్చేసి మనకి ఫ్రైడ్ రైస్లో వేస్తారు. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, కారం చిల్లీ, టమాటో, చిన్న టమాటో అండ్ చిన్న లెమన్. సో మొత్తం అన్ని 9 ringgits ఉన్నాయి. మనకి ఇక్కడ విచిత్రమైన కూరగాయలన్నీ కనిపిస్తున్నాయి. చైనా కంటే కొంచెం ఇంకా వెరైటీ కనిపిస్తున్నాయి. ఇవి గుమ్మడికాయలు, గుమ్మడికాయ కర్రీ చేస్తారనమాట. దీని పేరు వచ్చేసి డ్రింబా అని పిలుస్తారండి. కర్రీ సాంబార్. ఓకే, సాంబార్ లాంటివి చేస్తారంట. నిమ్మకాయ ఆకులు కూడా అమ్ముతున్నారు. సో అల్లం వచ్చేసి ఇక్కడ ఉంది, అల్లము. ఇక్కడ అదే కూరగాయలు ఉన్నాయి. సో ఇది నేను ఆఫ్రికాలో చూసాను. ఈ ఆకును ఫ్రై చేసుకొని మనము గంగవాయిల కూర అనుకుంటాం కదా, తోటకూర, సేమ్ అలాంటిది. స్నేల్స్ ఫ్రెండ్స్, స్నేల్స్ బతికున్న ఏమంటారు స్నేల్స్. సో ఇవి సీ ఫుడ్ అనమాట. బ్యాంబో స్టెమ్ రైట్? బ్యాంబో స్టెమ్. బ్యాంబో స్టెమ్ 12 ringgits. ఇది దిస్ ఈజ్ ఆల్సో బ్యాంబో స్టెమ్. ఓకే, సో ఇవి మనకి ఫ్రైడ్ రైస్లో కానీ వీటిలలో వేసుకునేటి వస్తువులు. యూట్యూబ్ ఇండియా నేమ్ జిల్లీ మల్లిసా. ఓ, ఇదేంటో తెలియదు నాకు, కామెంట్ చేసి చెప్పండి. ఇగో దీన్ని మరి ఎందుకు వాడతారో తెలియదు. ఇవన్నీ ఆకుకూరలే, కొత్తిమీర, పుదీనా, లెమన్, ఇంకా ఆలు, మామిడికాయలు. సో గాయస్ ఇది పసిమామ్ అంట. నేను చైనాలో చూసాను ఇది పసిమామ్ ఫ్రూట్. ఇది కొంచెం ఇంకా పండైన తర్వాత రెడ్ కలర్లో అవుతుంది. ఇది అవకాడో. హౌ మచ్ ఫర్ దిస్? 10 ringgit. 10 ringgit అంటే ఇది కూడా 220 అని అంట. సేమ్ ఎట్లుందంటే మనకి స్నేక్ పైన పొలుసు ఉంటుంది చూసినావా, సేమ్ అలానే ఉన్నది. వెరైటీ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ.
యాక్చువల్గా గైస్ ఇక్కడ కొంచెం ఏమంటారు చాలా వెరైటీ ఫ్రూట్స్ అనేటివి ఉన్నాయి మనకి. హలో, హౌ మచ్? 8 ringgit. సో మనకి డ్రాగన్ ఫ్రూట్ ఎక్స్పెన్సివ్ కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఇండియాలో ఎంత ఉందో తెలియదు కానీ ఇది కూడా 6 pieces వచ్చేసి 10 ringgit అంట. ఇది వచ్చేసి అంటే 220 రూపాయలు. సబ్స్క్రైబ్. గ్రీన్ యాపిల్స్ 10 ringgits అంట. ఇవి 10 ringgits. ఇవి ఆల్బుకారు. సో ఆల్బుకార్ వచ్చేసి కూడా 10 ringgits. చాలా మట్టుకు మొత్తం అన్ని 200 రూపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇంకా చాలా తక్కువ ఇండియాలో ఫ్రూట్స్. మనకి ఏమంటారంటే మనము ఉప్పల్ సైడ్ కానీ ఇంకా కొంచెం సిటీ అంటే సిటీ బయట రోడ్ మీద అమ్ముతారు కదా, కేజీకి 40 రూపాయలు 60 రూపాయలు మ్యాంగోలు అవి ఇవి అని చెప్పేసి. సో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది, అక్కడనే తీసుకోండి. సో వేరే కంట్రీలో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది. ఎక్సెప్ట్ ఆఫ్రికా ఫ్రూట్స్ మాత్రం నేను తిరిగిన కంట్రీలలో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఒక కజకిస్తాన్, సెంట్రల్ ఏషియా తప్ప మిగిలిన కంట్రీలు అన్నింటిలో చాలా ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్. మనకి ఇండియాలో తక్కువ ధరకు వచ్చేసరికి మనం దేకం, కానీ ఇక్కడ చూడండి ఎంత కాస్ట్ ఉన్నాయి అన్నమాట ఫ్రూట్. హలో, హాయ్. China? Yeah. Where? Beijing? Where are you from? I'm from India. Okay. Tourist? Student here? Yeah. You're studying here? Yeah. Engineering? No. Course. MBA. MBA? Okay. You came to here for do MBA? MBA. Classmate? Yeah. Okay, nice meeting you. Bye. Last year I am in China. I've been China. Beijing and Chongqing. Okay, bye. Take care. So guys, చైనా మొహాలు మనకి తెలిసిపోతాయి అన్నమాట. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఫేసులు ఇట్లా అప్పల్లా ఉంటాయి. సో 7 ringgit 1 kg. Thank you. Okay. Thank you. Okay, hello. యాక్చువల్గా చాలా మంది అనుకుంటారన్నమాట మనోళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు, మనోళ్ళు అది ఇది అని చెప్పేసి. మన ఇండియన్స్ని ఎట్లా గుర్తుపడతారంటే బయట దేశాల వాళ్ళు మన ఇంగ్లీష్ని చూసే గుర్తుపడతారు. మనోళ్ళు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు అనమాట. వెన్ కంపేర్డ్ విత్ ఇక అన్ని దేశాలతోటి కంపేర్ చేస్తే మనోళ్ళు ఫ్లూయెంట్గా మాట్లాడతారు అనమాట. సో అది ఆ ఫ్లూయెన్సీని చూసి గుర్తుపడతారు. ఏదో పువ్వు ఫ్రెండ్స్ వీళ్ళు కర్రీ చేసు. దిస్ ఫ్లవర్ ఫర్ కుకింగ్ ఓకే, ఫర్ ఈటింగ్ అంట. సో దిస్ హౌ మచ్? 1 ringgit. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా ఏంటంటే బ్లాక్ కలర్ ఎగ్స్. ఇది మరి ఏం ఎగ్స్ ఎట్లా చేసిరని తెలియదు కానీ బ్లాక్ కలర్లో ఉన్నాయి. మనకి కావాల్సిన నాన్ వెజ్ సెక్షన్లోకి అయితే వచ్చేసినాము. సో అది హలో హౌ మచ్? 5 ringgit. ఓకే. ఇక్కడంతా చేపలు, రొయ్యలు అన్నీ దొరుకుతున్నాయి. హౌ మచ్ ఫర్ కిలో? 22 ringgit. ఓకే, 5 ringgit. సో ఇవి 5 ringgit, ఇది 28 ringgit. నేను పేర్లన్నీ మెన్షన్ చేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ కేజీలాగా కాకుండా ఇట్లా చిన్న ప్లేట్లలో పెట్టేసి ఉన్నాయి అనమాట. సో గైస్ ఇక్కడ కూడా బీఫ్ అమ్ముతున్నారు. సో చికెన్ వచ్చేసి హౌ మచ్? 9 ringgit 1 kilo. ఓకే. దీని కదా మనకి మేక తలలు పెట్టినట్టు ఆవు తలలు. దీన్ని చూస్తేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మొత్తం బాడీలో పార్ట్స్ అన్ని వేలాడదీస్తుంది అనమాట. అక్కడ వచ్చేసి కాళ్ళు ఉన్నాయి, మన ఆవు కాళ్ళు. మొత్తం మీట్ అంతా సపరేట్గా కట్ చేసి పెట్టారు. సో అది గైస్ చికెన్ వచ్చేసి ఇగో లివరు ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి అన్నమాట. దిస్ హౌ మచ్? వింగ్స్ 1 kg వింగ్స్ వచ్చేసి 14 ringgits. సో చికెన్
9 ringgit. ఓకే. ఇక్కడ వచ్చేసి ఫిష్ ఉన్నాయి 12 ringgits అట్లా 20 అండ్ నాటుకోడి చికెన్ స్కిన్లెస్ చికెన్ ఇవంతా చికెనే. హలో దిస్ ఈస్ కంట్రీ చికెన్. హౌ మచ్? 10 ringgit. దట్ ఈస్ 9 ringgit. ఓకే 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 థ్యాంక్ యూ. ఆల్చిప్పలు అవి రొయ్యలు. సో అది అమ్మయ్య మార్కెట్ నుంచి బయటకు వచ్చేసిన అక్కడ ఆవు తల చూసి నా తల విరిగిపోయింది. యాక్చువల్గా వామ్మో నాకు రక్తం చూస్తే భయం అవుతుంది. చిన్నప్పుడు భయపడిపోయేదాన్ని రక్తం చూసి. కాకపోతే నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇట్లా తల గిర్రమని తిరుగుతుంది. అంత ఇట్లా చీకటి వచ్చినట్టు అయిపోతుంది. కళ్ళు తిరుగుతాయి అంటారు. నేను అప్పుడు ఎప్పుడు నాకు యాక్సిడెంట్ కాక ముందు వరకు నవ్వుకునేదాన్ని అనమాట. బ్లడ్ చూస్తే కళ్ళు తిరుగుతాయని. అది నిజమే, ఒక టైప్ ఆఫ్ అది వచ్చేస్తుంది. సో జ్యూస్ తాగుదాం. మ్యాంగో గైస్, మ్యాంగో జ్యూస్ అయితే తీసుకున్నాను. 3 ringgits అంట దీనికి. మన ఇండియన్ కరెన్సీలో 63 rupees. 1 ringgit వచ్చేసి 21 ఇండియన్ రూపీస్ అనమాట. టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. ఇలా వాటర్ ఎక్కువ ఉన్నాయి, అదే జ్యూస్ తక్కువ ఉంది. వాటర్ ఐస్ గడ్డలు ఎక్కువ ఉన్నాయి. చాలా చప్ప ఉన్నది, తీయగా లేదు. నా రేటింగ్ వచ్చేసి 1 out of 5. సో చాలా చాలా బాగాలేదు. దీని బదులు డైరెక్ట్ వాటర్ బాటిల్ తీసుకున్న అయిపోతుండే. కొంతమంది ఐస్ గడ్డలు వేసారు చూడొచ్చు. మార్కెట్ పక్కకే ఇక్కడ గురుద్వారా ఉంది. గురుద్వారా లోపలికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్గా మనం ఏ కంట్రీకి వెళ్ళినా గురుద్వారా టెంపుల్ అయితే కవర్ చేస్తాం కదా. మనం నిన్న వచ్చేసి ఏంటంటే టెంపుల్ చూసాము. ఇప్పుడు మాత్రం మనం గురుద్వారా లోపలికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్గా లోపలికి వచ్చిన తర్వాత ఇది కట్టుకోవాలి. అందరు వీడియో బనా సక్తే ये लंगर रूम है ना, तो खाने के लिए बना सकते हैं. ఓకే ये जैसे साइड साइड से बना सकते हैं. ఓకే ఓకే. మొత్తం అంతా కిచెన్ చాలా చాలా పెద్ద ఉంది అండ్ స్పీషియస్ ఉన్నది. సో ఇది లంగరు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. హలో సార్, ఇక్కడ రైస్ దాల్ కర్రీ. సో రైస్ దాల్ కర్రీ పెడుతున్నారు. అక్కడ తినాలనుకుంటే తినొచ్చు. అక్కడ పాజీ కలిసారు కదా, అతను మాత్రం భోజనం చెయ్యి అని చెప్పేసి బాగా ఫోర్స్ చేశారు. కాకపోతే నేను ఆల్రెడీ తినేసిన అని చెప్పిన. సరే ఓకే అని చెప్పారు. ఏమో మెక్డీ ఉంది, అటు సైడ్ KFC ఉన్నది. సో రేట్లు చూద్దామంటే యాక్చువల్గా డాక్టర్ ఏం చెప్పిండంటే చికెన్ మంచిగా మీట్ అన్నీ తినమన్నాడు. ఎందుకంటే నా బాడీలో కొలెస్ట్రాల్ ఇవ్వంట, కొలెస్ట్రాల్ ఇంకా ఫ్యాట్ లేదంట. అందుకని చెప్పేసి చికెన్ ఇంకా నెయ్యి, నాకు నెయ్యి నచ్చదు, నెయ్యి ఇంకేమి పాలు అవన్నీ తినమని చెప్పిండు. కానీ సో తిందాం. మ్యాక్సిమం అయితే ఎక్కువ వాటర్ తీసుకోమని చెప్పిండు. సో అది సో ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి వచ్చిన. ఆల్మోస్ట్ 2 o'clock అవుతుంది. సో ఒక రెస్టారెంట్కి వచ్చిన. ఇక్కడ మామూలుగా యూజువల్గా ఎట్లుంటుంది అంటే మనకి ఇండియాలో మామూలుగా మీల్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగనే కర్రీస్ అన్నీ ఉన్నాయి. దాల్ ఇంకా ఫిష్ కర్రీ అండ్ రైస్, మటన్, చికెన్. యాక్చువల్గా మనం ఒక వెజ్ కర్రీ ఆర్డర్ చేసిన. సో చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్. సో గైస్, వెజ్ థాలీ అనమాట ఇది. బెండకాయ, పొట్లకాయ ఇంకా వేరే వేరే కర్రీస్ అన్నీ వెజ్జే. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా? రైస్ వైట్ రైస్ ఉంది, బిర్యానీ రైస్ ఉంది. చప్ప ఉంది. నేను బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు తిన్నా కదా, మైల్డ్గా ఉంటుంది అనమాట, కారం ఎక్కువ ఉండదు. బాగుంది. చూసారు కదా ఈరోజు వీడియో. ఆల్మోస్ట్ ఎలా ఉంది రేట్లన్నీ. ఇప్పుడు మామూలుగా ట్రాన్స్పోర్ట్కి అయితే బస్కి 1 ringgit 2 ringgits అట్లున్నాయి. అండ్ మెట్రోకి వచ్చేసి 5 ringgits వరకు ఉంటుంది మ్యాక్సిమం హైయెస్ట్ టికెట్. అండ్ ఊబర్ అయితే మాత్రం చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది ఫ్రెండ్స్. ఊబర్ అయితే మీరు
మ్యాక్సిమం అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ట్రావెల్ చేయండి. ఎప్పుడైతే గ్రూప్ ఉన్నారో అట్లా. హాస్టల్లో అయితే 500 నుంచి 1000 లోపల వచ్చేస్తుంది. సో మీరు వెజిటేబుల్స్ అవి ఇవన్నీ చూసారు కదా. ఫుడ్ కాస్ట్ వచ్చేసి ఒక 15 రింగేట్స్లో మీరు కవర్ చేసుకోవచ్చు. సో అది ఈ ఎంటైర్ వీడియోలో ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే మాత్రం నాకైతే చాలా చీప్ అనిపిస్తుంది. ఎందుకంటే వెన్ కంపేర్డ్ విత్ ఆఫ్రికా. సో మీకు వస్తే మాత్రం మీకు ఈ ప్రైసెస్ అన్ని నేను మెన్షన్ చేస్తాను. మీకు మలేషియా చీప్ అనిపించిందా లేకపోతే ఎక్స్పెన్సివ్ అనిపించిందా ఏంది అని నాకు చెప్పండి. ఈ వీడియో ఎక్కడ నచ్చిందో అక్కడ నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తా ఉంటా. మరి బాయ్, టేక్ కేర్.